అందరికీ నమస్కారం అండి. ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్. ఈరోజు వీడియోలో ఒక పేదవాని కుంభమేళ యాత్ర కథ. ఒకానొక ఊరిలో రామయ్య అనే పేద దంపతులు ఉండేవారు. వారికి ఒక కూతురు ఉంది. రామయ్య చాలా పేదవాడు కాబట్టి ఒక సేటు దగ్గర పనిచేసేవాడు. అతనికి చాలా భక్తి ఎక్కువ. ఎల్లప్పుడూ దైవనామస్మరణ చేసేవాడు. అతడు చాలా బీదవాడు కావడం వలన అతడు ఎప్పుడు కూడా ఏ యాత్రకు వెళ్ళలేదు. కానీ అతని మనసులో మాత్రం తీర్థయాత్రలకు వెళ్ళాలని కోరిక ఉంది. డబ్బు లేని కారణంగా ఆ కోరికను చంపుకొని ఒక సేటు ఇంట్లో పనిచేస్తూ ఉండేవాడు. అంతలోనే కుంభమేళ వచ్చింది. ఆ కుంభమేళ చాలా సంవత్సరములకు ఒక్కసారి వస్తుంది. కాబట్టి ఊరిలోని వారందరూ కుంభమేళకు వెళ్ళడానికి సిద్ధమయ్యారు. కొందరు బస్సులలోనూ, కొందరు ట్రైన్లలోనూ, ఎవరికి తోచిన విధంగా వారు వెళ్ళుచున్నారు. వారి ఊరి నుండి కుంభమేళకు స్నానం చేయడానికి ఒక బస్సు వెళ్ళుతుందని ఆ రోజు రాత్రి దండోరా వేయించారు. ఎవరైనా రావాలంటే ముందుగానే డబ్బులు చెల్లించి పేరు నమోదు చేసుకోగలరని చెప్పారు. ఈ దండోరా విన్న నుండి రామయ్య మనసులో కుంభమేళకు వెళ్ళాలని అనుకున్నాడు. కానీ అతని దగ్గర డబ్బులు లేవు. ఇంచుమించు ఆ ఊరిలోని వారందరూ కుంభమేళకు వెళ్ళడానికి పేర్లను నమోదు చేయించుకున్నారు. రామయ్య తన సేటుతో అంటాడు, నేను కూడా ఆ బస్సులో కుంభమేళకు వెళ్ళుతాను. కొంచెం డబ్బులు ఉంటే ఇవ్వగలరు. నేను వచ్చిన తర్వాత చాలా పనిచేసి మీ డబ్బులు మీకు ఇస్తాను. దయచేసి నా కోరిక తీర్చండి అని అడుగుతాడు. కానీ ఆ సేటు అందుకు ఒప్పుకోలేదు. నువ్వు మాతో కుంభమేళకు వస్తే మా ఇంటికి కాపలా ఎవరు కాస్తారు అని కోపం చేశాడు. దానికి రామయ్య, సరే అయ్యగారు, మీరు క్షేమంగా వెళ్ళిరండి. మీ ఇంటికి కాపలాగా నేను ఉంటానులే అంటాడు రామయ్య. అలా కుంభమేళకు ఆ ఊరిలోని వారందరూ వెళ్ళుతారు. కానీ రామయ్య మాత్రము సేటు ఇంటికి కాపలా కాస్తూ సేటు గద్దెపైన పడుకుంటాడు. 2 రోజుల తర్వాత చాలా వర్షం పడుతుంది. అయ్యో దేవుడా, అందరూ కుంభమేళకు వెళ్ళారు. చాలా వర్షం పడుతుంది. వారినందరినీ నువ్వే కాపాడు పరమేశ్వర అని దేవుణ్ణి వేడుకుంటాడు. కైలాసంలో పార్వతీదేవి ఆ మహాదేవునితో అంటుంది, స్వామి, ఆ రామయ్యను చూశారా? ఎప్పటి నుండో నిన్ను పూజిస్తున్నాడు. నీ నామస్మరణ తప్ప వేరొక విషయము ఆలోచించడు. అతని మనసులో ఎప్పటి నుండో తీర్థయాత్రలకు వెళ్ళాలని ఒక ఆశ ఉంది. కానీ అతడు బీదవాడు కాబట్టి వెళ్ళలేకపోతున్నాడు. స్వామి, మనము అతనికి ఏదైనా సహాయము చేద్దామా అని అడుగుతుంది పార్వతీదేవి. అందుకు ఆ మహాశివుడు ఒప్పుకొని మారువేషంలో భూలోకానికి వస్తారు. ఆ సేటు అరుగు మీద పడుకొని ఉన్న రామయ్యను చూస్తారు. పార్వతీ పరమేశ్వర్లు అతనిని పిలుచుకుంటూ, చూడు నాయనా, మాకు చాలా ఆకలిగా ఉంది. కొంచెం ఏమైనా తినడానికి పెడతావా అని అడుగుతారు. అందుకు రామయ్య వారితో ఇలా అంటాడు, చూడండి, ఇది నా ఇల్లు కాదు, ఇది మా సేటు ఇల్లు. ఇంటికి కాపలాగా ఇక్కడ పడుకున్నాను. ఈ సేటు ఇంట్లోనే నేను పనిచేస్తాను. అందరూ కుంభమేళ స్నానానికి యాత్రకు వెళ్ళారు. మీరు ఈ అరుగుపైనే కూర్చోండి. నేను వెళ్ళి నా భార్యతో వంట చేయమని చెబుతాను. నేను వచ్చే వరకు ఇక్కడే కూర్చోండి అని చెప్పి రామయ్య ఇంటికి వెళ్తాడు. వెళ్ళి భార్యతో అంటాడు, ఎవరో 2 వచ్చారు. వారికి ఆకలిగా ఉందట. నేను వారిని మన ఇంటికి తీసుకొని వస్తాను. నువ్వు వంట చేసి
పెట్టు అని చెప్పి అక్కడి నుండి సేటు ఇంటికి బయలుదేరుతాడు. అక్కడికి వచ్చిన వారి పేర్లను అడుగుతాడు రామయ్య. వారి యొక్క పేరును అడగగా వారు శివయ్య, పార్వతమ్మ అని చెబుతారు. వారిద్దరిని తీసుకొని వారింటికి వెళ్ళుతాడు. తరువాత వారిని కాళ్ళు కడుక్కొమ్మని ఇంట్లోకి రమ్మంటాడు. శివయ్య గారు, పార్వతమ్మ గారు భోజనం చేయడానికి రండి అని పిలుస్తాడు. వారిద్దరికీ రామయ్య భార్య భోజనం వడ్డిస్తుంది. పార్వతీ పరమేశ్వరుని రూపంలో ఉన్న వారు కడుపు నిండా తిని వారిని ఆశీర్వదిస్తారు. చాలా చీకటిగా ఉంది, మేము తెల్లవారుజామున వెళ్ళుతాము, ఇక్కడ పడుకోవచ్చా అని అడుగుతారు వారు. అందుకు రామయ్య సరే పడుకోమని చెప్పి వారికి పడుకోవడానికి ఏర్పాటు చేస్తాడు. వారు ఆ రాత్రి రామయ్య ఇంట్లోనే నిద్రపోతారు. రామయ్య తిరిగి సేటు ఇంటికి కాపలా కాయడానికి వెళ్ళుతాడు. రామయ్య ఇంట్లో పడుకున్న పార్వతమ్మకు చాలా జ్వరం వస్తుంది. రామయ్య భార్య ఆమెకు చాలా సేవ చేస్తుంది. కానీ రామయ్య వెళ్ళేలోపే ఆ ఇంటి ద్వారాలు తెరిచి ఉంటాయి. లోపలికి వెళ్ళి చూసేసరికి దొంగలు పడ్డారని అర్థమవుతుంది రామయ్యకు. సేటు కాపలాగా ఉండమని పరిపరి విధాలా నాకు చెప్పాడు, కానీ దొంగలు పడ్డారు. సేటుకు నేనేం సమాధానం చెప్పాలి అని బాధపడతాడు రామయ్య. అంతలోనే కుంభమేళకు వెళ్ళిన సేటు ఊరిలోని వారందరూ వస్తారు. రామయ్య దొంగలు పడిన విషయము సేటుకు చెబుతాడు. కానీ సేటు మాత్రము నువ్వే మా ఇంట్లో దొంగతనం చేశావు అని చెప్పి అతనిని చెట్టుకు కట్టేసి చాలా కొడతాడు. నీ సంగతి చూస్తా అని ఊరి పెద్దను పిలుస్తాడు. రామయ్య నేను దొంగతనము చేయలేదు అంటే ఎవ్వరూ నమ్మరు. రామయ్య ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో రామయ్య ఇంట్లో ఉన్న శివయ్య ఆ సేటు ఇంటికి వెళ్ళేసరికి రామయ్యను కొడుతుండడం చూస్తాడు. సేటును ఎందుకు కొడుతున్నారని అడుగుతాడు. అలాగే ఆ ఊరి పెద్దను కూడా అడుగుతాడు శివయ్య. అప్పుడు సేటు అంటాడు, ఇతడు మా ఇంట్లో దొంగతనం చేశాడు అని చెబుతాడు. అప్పుడు శివయ్య అంటాడు, మీ ఇంట్లో ఇతడే దొంగతనము చేశాడు అనడానికి సాక్ష్యం ఏమిటి అని. వేరేవారు కూడా చేసి ఉండవచ్చు కదా అంటాడు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద సేటును అంటాడు, మీరు నాతో చెప్పకుండా అతనిని ఎందుకు కొడుతున్నారు? నేరం రుజువు కాలేదుగా అంటాడు. రామయ్య నీ నిజాయితీ నిరూపించుకోవడానికి 4 రోజుల టైము ఇస్తున్నాను. ఆ సేటు ఇంట్లో ఎవరు దొంగతనం చేశారో తెలుసుకొనిరా అనగానే శివయ్య అంటాడు, ఊరి పెద్దగారు, ఒకవేళ మా రామయ్య దొంగతనము చేయకపోతే దొంగ దొరికినట్లయితే మా రామయ్యకు ఏమిస్తారు అని అడుగుతాడు శివయ్య. అప్పుడు ఆ ఊరి పెద్ద అంటాడు, సేటు ఇంట్లో పోయినవి దొరికినచో అందులో సగము రామయ్యకు ఇప్పిస్తాను అంటాడు. సరే అని ఒప్పుకొని దొంగ ఎవరై ఉంటారా అని వెతకడానికి రామయ్య శివయ్య ఇద్దరూ బయలుదేరుతారు. వారికి దూరం నుండి ఒక దృశ్యం కనబడుతుంది. ఒకతను చేతిలో భుజము పైన సంచులు పెట్టుకొని అటువైపు వెళ్ళుతున్నాడు. అతనిని చూసిన వీరిద్దరూ అతడు ఎక్కడికి వెళ్ళుచున్నాడా అని అతనికి కనబడకుండా అతడు వెళ్ళుచున్న వైపు వెళ్ళుతారు. ఆ వెళ్ళుతున్న వ్యక్తి కొద్ది దూరం పోయాక అక్కడ ఆగి ఒక గొయ్యి తవ్వి ఆ గోతిలో సంచులను దాచిపెడతాడు. శివయ్య రామయ్య అది చూస్తారు. అక్కడి నుండి ఆ వ్యక్తి వెళ్ళిన తర్వాత ఆ గొయ్యిలో ఏముందో అని చూస్తారు. దాంట్లో 4 సంచులు ఉంటాయి. వారు అనుకుంటారు, ఇవి సేటు ఇంట్లో దొంగతనం చేసిన వస్తువులేమో అనుకొని సేటు ఇంటికి వెళ్ళి ఊరి పెద్దను పిలుస్తారు.
ఊరి పెద్ద, గ్రామంలోని వారందరూ అక్కడికి వస్తారు. శివయ్య, రామయ్య ఆ దొరికిన 4 సంచులను అక్కడ పెట్టి జరిగిన విషయమంతా చెబుతారు. అప్పుడు ఆ ఊరి పెద్ద ఆ 4 సంచులను ఇప్పుమని అంటాడు. ఆ సంచులను ఇప్పగానే అందులో చాలా బంగారము, ఇతర వస్తువులు చాలా ఉంటాయి. వాటిని చూసిన సేటు మనసులో అనుకుంటాడు, నేను అనవసరంగా రామయ్యను నిందించాను. ఆ మూటలో కనిపించిన బంగారమంతా నాది కాదు. కావున అందులో నా బంగారము, వస్తువులు ఏమైనా ఉన్నచో వాటిని నేను తీసుకుంటాను. ఇప్పటికే రామయ్యను కొట్టి తప్పు చేశాను అని మనసులో అనుకుంటాడు సేటు. ఆ మూటలు విప్పగానే ఊరి పెద్ద సేటును అంటాడు, ఇందులో నీవి ఏమేమి ఉన్నవో తీసుకోమ్మని. సేటు అంటాడు, ఇవన్నీ నావి కావు, ఇందులో కొన్ని మాత్రమే నావి అంటాడు. అప్పుడు ఊరి పెద్ద, నీవు తీసుకొని రామయ్యకు ఇచ్చిన మాట ప్రకారము అందులో సగము రామయ్యకు ఇవ్వుమని చెబుతాడు. ఆ సేటు రామయ్యతో అంటాడు, నన్ను క్షమించి వీటిని తీసుకోమ్మని. అప్పుడు రామయ్య వాటిని తీసుకుంటాడు. ఊరి పెద్ద మిగిలినవన్నీ ఏమి చేద్దాము అని అడగగా శివయ్య అంటాడు, మిగిలినవి పేదవారికి దానము చేయుమని మరియు ఊరి అభివృద్ధి కోసము ఖర్చు పెట్టుమని ఊరి పెద్దతో చెబుతాడు. ఊరి పెద్ద మంచి సలహా ఇచ్చారు అని శివయ్యను మెచ్చుకుంటాడు. రామయ్య, శివయ్య కలిసి వాళ్ళింటికి వెళ్ళుతారు. రామయ్య భార్యతో జరిగిన విషయమంతా చెబుతాడు. అప్పుడు శివయ్య అంటాడు, రామయ్య, నీకు ఇప్పుడు సంతోషమే కదా అని. కానీ రామయ్య ముఖంలో సంతోషము లేదు. శివయ్య మరియు రామయ్య యొక్క భార్య, ఎందుకు మీకు సంతోషంగా లేదు? సేటు దొరికిన దాంట్లో సగము ఇచ్చాడు కదా అని అంటారు. అప్పుడు రామయ్య అతని మనసులోని మాటను బయట పెడతాడు. నాకు కుంభమేళా స్నానానికి వెళ్ళాలని కోరిక ఉంది అనగానే పక్కనే ఉన్న శివయ్య, పార్వతమ్మ రామయ్యతో, చాలా సంతోషం, మేము కూడా నీతో వస్తాము అని చెప్పి అందరూ కలిసి కుంభమేళా నది స్నానానికి వెళ్ళుతారు. అలా ఆ పేదింటి వాళ్ళ కోరిక నెరవేరుతుంది. శివయ్య, పార్వతమ్మ రూపంలో ఉన్న పార్వతీ పరమేశ్వర్లు తిరిగి రామయ్య ఇంటికి వస్తారు. ఆ పేద దంపతులను, మిమ్మల్ని పరీక్షించడానికి మేము ఈ వేషంలో వచ్చాము అని చెప్పి వారికి పార్వతీ పరమేశ్వరుడు దర్శనమిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతారు. అందులకు రామయ్య కుటుంబం చాలా సంతోషపడి ఉన్న డబ్బుతో 10 మందికి సహాయం చేస్తూ తాను కూడా కష్టపడుతూ బ్రతుకుతాడు. ఈ విధముగా రామయ్య కోరిక నెరవేరుతుంది. ఇది ఒక కథ మాత్రమేనండి. నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.